5 అయిపోయింది. తాలిగట్టలా నాడేలా కొడుతున్నా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం బ్లైండ్ ఫోల్డ్ డ్రాయింగ్. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఛాలెంజ్ వచ్చేసి చాలా సింపుల్. మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక వైట్ బోర్డ్ అయితే ఉంది. ఈ వైట్ బోర్డ్ని మేము 2 పార్ట్స్గా అయితే డివైడ్ చేస్తాం అనమాట. డివైడ్ చేసిన తర్వాత ఫస్ట్ రౌండ్లో ఈ ప్యారెట్ బొమ్మను అయితే గీస్తాం. మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫస్ట్ రౌండ్లో వచ్చేసి ప్యారెట్ బొమ్మ, సెకండ్ రౌండ్లో వచ్చేసి ఈ ఫ్లవర్ని అయితే గీస్తాం. ఈ ప్యారెట్ బొమ్మని కూడా డైరెక్ట్గా ఒకటే దగ్గర కాకుండా ఫస్ట్ చూసుకుంటూ తీస్తాం ఆఫ్ సైడ్. తర్వాత మనలోకి ఒక బట్ట కట్టి బ్లైండ్ ఫోల్డ్ వేసేసి ఇంకొక సైడ్ ఇక్కడ దించేస్తారు అనమాట. ఎవరికి వచ్చినా సరే వాళ్ళు అదే విధంగా దిస్తారు. 2 రౌండ్స్ అయితే ఉంటాయి. ఓకే, నాకు అర్థమైందా? దీనికి వచ్చేసి టైం లిమిట్ 2 minutes. 2 minutes లోపల ఇది కంప్లీట్ చేయాలి, 2 minutes లోపల అది కంప్లీట్ చేయాలి. దానికి 1 minute, దీనికి 1 minute. లేదు, దీనికి 2 minutes, దానికి 2 minutes. ఎందుకంటే టైం పడుతుంది కదా. లేరా 1 minute. దీనికి టైమింగ్ వచ్చేసి 1 minute. 2 minutes 2 కంప్లీట్ చేయాలి. దీనికి కంప్లీట్ అయిన తర్వాత బ్రేక్ తీసుకున్నా సరే దీనికి మళ్ళీ టైం స్టార్ట్ చేస్తాం. 1 minute ఇది 1 minute అది అయిపోవాలి. ఓకే, అట్లయితే ఆగమాది తీస్తారు, కొంచెం వెరైటీ వస్తుంది. ఓకేనా? సో ఛాలెంజ్ వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు అని చెప్పేసి అయితే డిసైడ్ చేసేద్దాం. దారా కూర ఎక్కువగా అంత గజ్జెడుతా కొడుతున్నా. ఎవరికి? శేఖర్. ఆనందం. ఎవరికి? నీకే. ఎవరికి? నాకు. డింపి ఆడు ఫస్ట్, సెకండ్. ఇప్పుడు అప్పుడు రెగ్యులర్ గా ఎత్తావు. ఎట్లా ఎత్తావు చెప్పాలా? 5, 4, 3, 2, 1 ఎత్తావు. ఫస్ట్ నీకు వచ్చింది. సో ఇప్పుడైతే ఇక్కడ మనం పోర్షన్స్ అయితే డివైడ్ చేసేద్దాం. ఓకే పట్టురా, డస్టర్ చెక్ చేద్దాం. అప్పుడే చెక్ చేసిన, నేను చూడలేరా నువ్వు చెక్ చేసినప్పుడు. మెల్లగా చెప్పక. ఓకే, డస్టర్ మంచిగా పని చేస్తుంది. ఇప్పుడు స్ట్రేట్ గీతా చూడరు. ఫస్ట్ చూడరా డింపి, నువ్వేనారా? స్కేల్ తెచ్చుకోవాలి ఇక. ఇప్పుడు సక్కనట సూపర్. ఏమైంది? అరే 2 మార్కర్లు ఉంటాయి, రెడ్ బ్లూ. 2 నీ కలుపుకొని తీస్తావా లేకపోతే దీంతో తీస్తావా యాజ్ యువర్ విష్. బొమ్మ వచ్చేసి అల్లు ఉంది. నేను టైం అయితే ఇలా పెట్టేస్తున్నా. టైం అయితే స్టార్ట్ చేసేస్తున్నా. స్టార్ట్. 1. హాఫ్ మినిట్ అయిపోయింది, 30 seconds. కాంతి ఆపేతాం అక్కడికి. 1 minute. 1 minute ఆడికి మూతిట్లో పెట్టి తీస్తున్నావు. అయిపోయింది. 50 seconds అయిపోయింది. 52. అరే మార్కర్ గుంజుకొని అయిపోగానే. 55, 56, 57, 58, 59. కాతాం తీసుకురా. ఇట్లా అనుకుంటే ఆడితే మన డింపి ఆడి దించిన ప్యారెట్ వచ్చింది. మీరు చూడొచ్చు, పాపం కళ్ళు లేవు, బాగా తిని బొర్ర వచ్చింది. కూర లెక్క చూసి తెచ్చిందానికి ఇట్లా చూడకుండా తీస్తే ఎట్లుడు. అది ఏమొస్తుందేమో చూడాలి. ఇన్ 3. ఏది నాకు కనబడతలేదు. ఫస్ట్ సెంటర్ పాయింట్, అది సెంటర్ పాయింట్ దించా. అది ఏంటి మండనా? అమ్మతో ఏం కనబడతలేదు. దించు. వీడు కళ్ళకి గంటలు కట్టుకుని ఇంకా ఫాస్ట్ తీస్తుడు. చూసుకుంటా ఫాస్ట్ దించలే. అది వచ్చిందిరా. అంత నరకకు వచ్చింది. పెట్టరా, 50 seconds అయిపోయింది. ఇంకా 3 seconds ఉంది. ఏమి అర్థమైతే లేదు అసలు. ఏం గీరినా కూడా చూడు, దానికంటే మంచిగా ఉంది. ఇదే మరి ఒక మూతి గీడ పెట్టే, మూతి గీడ పెట్టే.
కన్నడ పెట్టినావు కన్ను ఏదనుకుంటున్నారు నువ్వు పెట్టింది. ఫస్ట్ రౌండ్ లో ఈ ప్యారెట్ ని మీకు స్క్రీన్ పైన వేస్తా. డింపి గారు చూసుకుంటే దించింది ఇది, కళ్ళు మూసుకొని దించింది ఇది. ఇప్పుడు సెకండ్ రౌండ్ లో మన కూర షేక్స్పియరా ఎవరో ఉంటారుగా బొమ్మలు దించుట ఆయన బాగా షేక్స్పియర్ అనుకో. షేక్స్పియర్ లేకపోతే అల్లవు దీనికి కిల్జియా ఎవరికి మాకు అంత ఐడియా లేదు. సెకండ్ రౌండ్ లో మన కూరగాయలు అయితే పార్టిసిపేట్ చేస్తుండే. వాడు చూసుకుంటే ఎట్లా తీస్తాడు, కళ్ళు మూసుకొని ఎట్లా తీస్తాడో చూద్దాం. కమాన్ కమాన్ కూర ఒక తీరుగా దించిండ్రా. 30 seconds అయింది రే కూర మెల్ల దించరా. డింపిడిగా కాళ్ళకడ మండకానే టైం వేస్ట్ చేసిండు బాగా. పెండలి లేక మంచిగా ఏమలేదు. అయిపోయింది కానీ అయిపోయింది. ఇంకేమో ఏతా అంటే ఏ దానికి ఇంకో స్కెచ్ ఉంది కదా, దాంట్లో ఏమైనా కలర్ గిలర్ వేసిరా ఆడియన్స్ మెప్పియాలి నువ్వు. రెడీ స్టాప్ తీసుకోరా. కూరగాయలు వచ్చేసి చూసుకుంటే ఇట్లా దించిండు. కొంచెం మంచిగా ఉంది కానీ తలకాయ పెద్దగా అయింది, బాడీ పెద్దగా అయింది, తోక చిన్నగా ఇది కొంచెం పెద్దగా వచ్చి మస్తు ఉండే సెట్. ఇది ఒక్కటి బిస్కెట్ అయినా గిన్నెకి వస్తే మస్తు ఉండేది. ఇప్పుడు ఎట్లుందో మంచిగా చూసుకో. డిపిగా బ్లైండ్ ఫోల్డ్ చేసి అని ఇప్పుడు ఒకసారి నువ్వు ఎవరా గీసింది ఒకసారి ఆలోచించుకో. ఇప్పుడు దాన్ని గిద్దామని అనుకో ఎట్లుంటుంది. గటకు కమాన్ చాలు. అర్రే మూత ఎరా అది అన్ని అలా ఇంకేడుండే ఇక. ఇప్పుడు అర్థమవుతుందా ఇంకేం గీయనా కాళ్ళు గిదేనా కాళ్ళు చెప్తా. చెప్పదు. 30 seconds కంప్లీటెడ్. $58, $59 కథం మార్కెట్ తీసుకో. స్టాప్ ఇప్పేసే ఇక. తీస్తున్నా కళ్ళు తెరు. మొదటిసారి ప్రపంచాన్ని చూస్తున్నావు చూడు. అలాగే కళ్ళు గీనట్టు తెచ్చాడు. అడిగినప్పుడు ఇందాక ఏంటి రాది వాడన్నా మంచిగా దించండి. ఇంకా ఇగో కాళ్ళు వాడు చూసుకుండా మంచిగా దించాలి, చూడకుండా మంచిగా దించినాడు. నువ్వు చూసుకుండా మంచిగా దించినా చూడకుండా ఇట్లా దించాడు. సో కూరగాయలు వచ్చేసి దించిన ప్యారెట్ వచ్చేసి ఇది కొత్త రకం ప్యారెట్. ఇది ఏ అడిలో ఉన్నదో కనుక్కోవాలి. ఒకసారి మార్కర్ అది గిడ పెడితే అయిపో. నేను ఫస్ట్ రౌండ్ లో థర్డ్ పర్సన్ నేనైతే పార్టిసిపేట్ చేస్తున్నా. నువ్వు మంచి నువ్వు గీతనే గీయాలి గీత పూరా విజయ్ కదా చేసేయి. టైం వేస్ట్ చేయకు మిత్రమా. 3, 2, 1 స్టార్ట్. అరే గాలి నూకెత్తుంది కదా, ఎట్లా దించిర్రా? అలా పెట్టి టైం పెద్ద తీస్తాడు. అజ్జా అజ్జా బాయ్. సూపర్ తీస్తలేడు. మూతికి అట్లుడా రాచులకి గిట్నే నువ్వు అలా దించాలి. నువ్వు వేరే దించద్దు. ఏళ్ళు తొండం లెక్క గిడికే చూడు. 59, 60 స్టాప్. 1 minute కంప్లీట్. నువ్వేం గెలకదని మంచిగా వచ్చింది. ఇలా పెద్దగా దించుర్రా అంటే పిత్కన దించుర్రు. అర్థమైతేనే అది ఎట్లరా మంచిగా లేదు. పెద్ద గుడ్ల గుబ్బలు ఎక్కువ లేదు నిజంగా బాగా పెద్దగా అయింది. సో ఇప్పుడు బ్లైండ్ ఫోల్డ్ అయితే దించాం. నిజంగానే 1 minute అయిందా? ఇగో ఓకే. Three, 2, 1 స్టార్ట్. స్టార్ట్. కన్ను మస్తు అజ్జా కన్ను భలే పెట్టిడు. కూరలు ఇస్తున్నా అందరికన్నా పర్ఫెక్ట్. నిజంగా అవుతుందారా? కొమ్మలు తెచ్చు బొత్తలకెళ్ళి పోయినా కొమ్మలు.
అజ్జా అమ్మ అతడు ఎవరికంటే ఇప్పటి వరకు ఫస్ట్ అన్ననే అందరికంటే వా అజ్జా అయిపోయింది. ఎంత అయిపోయింది టైం? 40 seconds కంప్లీట్. దీని తోక ఇంకా 20 seconds. దీని తోకలుగా పెడదాం. ఏం పెడతావు? అదే నా తోక. గీతనా? అదే బరాబర్ పెట్టింది అజ్జా. మస్తు పెట్టిడు. కనబడలేదు కన్ను రెప్పలు 50 కూడా. seconds, 51, 52, 53, 54, 55, 56, 57, 58. అయిపోయింది. ఆల్రెడీ సాధించుకున్నావా? కంప్లీట్. నేనే ఇస్తా, నువ్వు ఇయ్యొద్దు. కళ్ళు మూసుకో. నేను ఎర్రన్నప్పుడు ఎరువు. ఇప్పినాక కూడా కళ్ళు మూసుకో. ఓకే రెడీ? ఇప్పినాక కూడా కళ్ళు మూసుకో. కాదు ముసుకున్నా 1, 2, 3 చూడు. గివి కొంచెం దూరం నుంచి తీసుకోవద్దున్నట్టు అనిపిస్తుందిరా కన్ను మూసుకుంటే. గివి గివి టచ్ అయ్యి ఈ లెక్కన డింపాడు మంచిగా దించిండు. పర్ఫెక్ట్ శేఖర్. అయ్యో మనం ఎంజాయ్ చేసిన కొద్ది మంచిగా వచ్చింది అనుకోండి. పక్కకుండి. సో మాక్సిమం ట్రై చేసిన చూసుకోవడం మంచిగా దించొస్తుంది కానీ చూడకుండా మొత్తం ఆగమవుతుంది. మాక్సిమం అది ఘోరం ఉన్నది. అర్థమైతే మూతి ఎడ పెట్టాను అర్థమైతే మూతి ఎడిగి పెట్టాలి. సరే ఆడియన్స్ కి డిసిషన్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు చెప్పేస్తారు ఇది ఏం రకం పిట్ట అని చెప్పేసి. అప్పుడు మనం ఏదైనా ఫారెస్ట్ లో పోయి ఫైండ్ అవుట్ చేద్దాం దాన్ని. వింత వింత పక్షులు అయితే స్క్రీన్ పైన చూడడానికి అనిపిస్తున్నాయి. ఏదైనా కొత్త పేర్లు పెట్టాలి దీనికి. ఏదైనా కూర అని పెడదామా ఏమో. కూర పెడతా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన శేఖర్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాడు 4th ప్లేస్ లో. దారా రే శేఖర్, ఇవరి దాకా అందరు దిష్టప్పుడు చూసినావు మంచిగా. నాకు రాదు మంచిగా దించుకోతేనే. శేఖర్ గారు మన బ్లూ పాయింట్ బ్లాక్ పాయింట్ 2 కొని ఉండే. మెల్లగా నొక్కేసి నేను పాయింట్ బ్లూ పాయింట్ ఆడేసుకుంటాను. నేను కొనుక్కునేవి సేమ్ ఎదురా ఇదే కదా. నేను కొనుక్కున్నా. రెడీ? టైం లిమిట్ ఏం లేదు. 1 minute దాకా దించుకోవచ్చు నువ్వు దాన్ని. మంచిగా చేయొచ్చు. కొంచెం దొడ్డిగానట్టు బకాయి మలిపేసి ఉంది. 40 seconds. ఏడ కొడతావు? 42, 50. మొత్తం పీకింది. తలగా చిన్న అయిందిరా, బాడీ పెద్ద అయింది. స్టాప్. అయిపోయింది కథ. అన్నలా. మన శేఖర్ గారు వచ్చేసి మీరు చూడొచ్చు ఇది ముసలి ప్యారెట్. ఇది దగ్గర పడదన్నట్టు కాదు, ఇప్పుడే తినొచ్చింది గట్టిగా. ఇప్పుడు తినొచ్చిందా మరి? దీని కన్ను దీని వాటం చూస్తే ఇంకో 2 రోజులు పెట్టట్టుంది అంతేగా. కళ్ళు కనబడతారే. కనబడదు మరి. అంతే ప్యారెట్ అన్ని వచ్చింది. ప్యారెట్ గుండె ఇంకా 10 seconds అయిపోయింది. ఇంకేం చేస్తుందని దాని గుండె ఎంటికలు పెట్టు. కింద గడ్డి ఎంటికలు పెట్టరా, గుండు ఉంది పాపం. సో ఇప్పుడు వచ్చేసి ఓపెన్ చేయరా మన రామచిలకని చూపిరా. కళ్ళు మూసుకో, తెరవకు. రామ చిలకమ్మ ప్రేమ మొలక 3, 2, 1. చిన్నపిల్ల అప్పుడే ఉడతాడు. మంచిగా వచ్చింది కానీ నువ్వు లాస్ట్ దాన్ని గార్నిష్ చేసి ఎడగొచ్చినావు. మరి మీరే గుండు మీద ఎంటికలు పెట్టమని బలే పెట్టిరా. కనవాలి సీరియస్ గా బలే ఉండే. ఫస్ట్ గుండు చేయించుకున్నట్టు ఎంటికలు వచ్చేసినాయి మళ్ళీ. కానీ బలే వచ్చింది, మంచిగా వచ్చింది. సో శేఖర్ గారు వచ్చేసి గుండు ప్యారెట్ ని ఒకటేమో మొద్దు ప్యారెట్. అది భలే ఉన్నది ఇట్లా. అది కొంగలు వస్తాయి పోవాలకు. కర్ర కొంగలు వేరే ఉంటాయి, తెల్ల కొంగలు వేరే ఉంటాయి. కర్ర కొంగలు ఎక్కువ ఉంది. అలాగే ఎల్లగొట్టినా కూడా లేవా చూడు, దాని టైప్ ఉంది. మొద్దు పారిపోయింది. ఫస్ట్ రౌండ్ వచ్చేసి కంప్లీటెడ్. ఇప్పుడు సెకండ్ రౌండ్ లో ఏం చేస్తున్నామంటే ఈ ఫ్లవర్స్ చాలా మంది వేస్తూ ఉంటారు అనమాట. అప్పుడప్పుడే కొత్త డ్రాయింగ్ నేర్చుకుంటే అయినా సరే, లేకపోతే ఇంటి ముంగడ ముగ్గులు వేసేటోళ్ళు అయినా సరే ఈ బొమ్మని బాగా వాడతారు. అందుకే ఇప్పుడు మేము కూడా దీన్ని తీసుకుంటున్నాం. అరే చూడరు కరెక్ట్ సెంటర్ ఇది రావాలి. ఎన్ని 3, 6 రేకులు రావాలి దానికి. రెక్కలు. ఆ తర్వాత ప్రతి రెక్కలు 2 అవి రావాలి.
ఆకులలో ఇవి పెడితే పెట్టు లేపలేదు 2 ఆకులు అయితే రావాలి ఓకేనా నీకు తెలుసా మన శేఖర్ ముగ్గుల పొట్ల ఫస్ట్ అట స్కూల్లో ఇప్పుడు సో ఇప్పుడైతే స్టార్ట్ చేయాలి డిపిఆర్ చూసుకో రెడీ అరా వేస్తావా 1 minute ఇంత మళ్ళీ లేట్ అవుతావా నువ్వు ఫస్ట్ కథలు వాడు ఇట్లా 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 అనుకోండి అందుకే లేట్ అయింది నీకు ఓకే అడ్డమును మధ్యది పెద్ద సన్ఫ్లవరా రెక్కలు చిన్నగానే మధ్యది పెద్ద బాయ్ కడే పెట్టి పెట్ట 30 seconds seconds కంప్లీట్ కొన్ని నీళ్ళు పోయిగా నీళ్ళు ఇట్లా 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 52 టైం ఉంది ఏమైనా చేస్తాయి డిజైన్ మంచిగా రావడం కందిరి కానీ దించు సబ్స్క్రైబర్స్ కి నచ్చాలి ఎటు పెట్టి అందరూ ఎట్లా తీసొస్తుంది పెన్ స్టాప్ అయిపోయింది తీసుకురా దింపాడు వచ్చేసి చూసుకుంటే దించిన ఈ ఫ్లవర్ అయితే ఈ విధంగా ఉందన్నమాట మంచిగా దించిన రో ఇది దొడ్డుగా అయింది ఇట్లా ఇలా ప్రాబ్లమ్స్ చెప్పన్నా ఇది దొడ్డుగా అయింది ఇంత దొడ్డుగా ఉండదు ఇది పెద్దగా అయింది ఇవి చిన్నగా అయినాయి ఆకులు సన్నగా అయినాయి ఆ బొమ్మలు ఉన్నట్టు లేదు చలో అని కట్టరా కూర సెంటర్ 10 seconds ఎట్లా వీగినట్టుంది బరాబర్ 6 రావాలి కొలుతుండయ్యా తుస్సు బాయ్ అర్రే చూసుకుంటే నాకు అంత మంచి దించలే గారు ఆకు 40 seconds కందిరిగా తీస్తావా ఏంటది రైట్ వేసిండు సార్ రైట్ వేసిండు 50 seconds ఉందిరా వద్దిగా చాలు ఏమైనా చేస్తావా గివ్ అప్ స్టాప్ అరే ఇప్పేసారా మంచిగా వచ్చింది అరే గివి పోయినాయి అచ్చులు కరెక్ట్ వాళ్ళే ఓ ఆకులు పోయినాయి దింపాడు భలే ట్రై చేసిండు ఆ చూసుకుంటే దించిన దాని లెక్కనే ఉంది ఆల్మోస్ట్ సేమ్ వచ్చింది ఈ మధ్యలో సర్కిల్ తీసుకున్న తర్వాత ఈ రేకులు ఉంటాయి కదా మనకు ఆ రేకులు ఇంత కరెక్ట్ వచ్చి కూడా గ్రేటే మనం అన్ని ఒక పక్కకు తీస్తామో ఎటు పోతుందో నెక్స్ట్ నువ్వే కూర చాలా ఇప్పుడు కూర అయితే పార్టిసిపేట్ చేయబోతుండు ఇవన్నిటిని ఈ ఫోటోలు అన్ని మీకు మళ్ళీ ఎండింగ్ లో ఇస్తా నేను అక్కడ చూసి మీరు డిసైడ్ చేయండి ఎవరిది మంచిగా ఉంది ఎవరిది మంచిగా లేదని చెప్పేసి దాన్ని బట్టి లాస్ట్ 2 లేకపోతే లాస్ట్ ఒక్కన్నా రివెంజ్ ఛాలెంజ్ పెట్టి కదా ట్రై చేద్దాం అయిపోతుంది మళ్ళీ ఆవిడ కింద ఎత్తేస్తావా ఏం చేస్తావా నీ ఇష్టం ఒకటి దొడ్డు కూడా సన్న ఉంటుందా ఒకటి పెద్ద అయితే ఆకు ఒకటి చిన్న అవుతుంది టైం ఎంతనే చెప్పే 50 యూ హ్యావ్ 10 seconds మోర్ 57 58 59 బటర్ఫ్లై వస్తుంది బటర్ఫ్లై కనలేవేమ్రా బాగా తెచ్చండి కూరగాయలు కూడా సో మీకు ఎట్లా అనిపించిందో ఎన్ని మార్కులు వేస్తారో కింద కామెంట్ ఏరి అరే కమాన్ కట్టేసారా మంచిగా కట్టిరా అన్నా కూర మొత్తం లోపడి పోయింది అలా గిత్త కట్టి కట్టి లూజ్ కళ్ళు ఒత్తుకోపోతుంది లోపల బస్ చలో రెడీయా సెంటర్లో ఉన్నా అనుకుంటున్నావా సెంటర్ గేగా సూపర్ అయిపోలే రేకుల 2 గీతలు పెట్టవా అరే రేకులు మధ్యలో అదే 55 అరే తీసుకోరా డింపా 57 58 59 కథం స్టాప్ ఎలాగుందో ఆలోచించుకో ఒకసారి ఇజ్జత్ పోతుంది కావచ్చు ఓకే రెడీ తీస్తున్నా కళ్ళు మూసుకున్నా తీ చూడు ఓకే అసలు అలాగే చెప్పరా రీజనబుల్ మంచిగా ఉంది ఒక రకంగా మరీ ఒక సైడ్ కి అయితే వెళ్ళిపోలే కొద్దిగా నువ్వు మీరు తీసుకుని దీంతో టచ్ అవుతుండే ఇంత ముందు డింపేడ్ దించిన దానికి వేన్ దించిన దానికి ఎవరిది మంచిగా ఉందో డిసైడ్ చేసేయండి తర్వాత ఇప్పుడు నేనైతే పార్టిసిపేట్ చేస్తున్నా నా తర్వాత శేఖర్ గారు అందరి వచ్చిన తర్వాత ఫస్ట్ రామచిలుకలై తర్వాత ఇవి
దానికి ఎన్ని పాయింట్స్, దీనికి ఎన్ని పాయింట్స్, ఫస్ట్ వాళ్ళు సెకండ్ వాళ్ళు అని చెప్పేసి ఆ విధంగా అయితే కామెంట్ చేసేయండి. 3, 2, 1 స్టార్ట్. పోనీరా జైల్లో పెట్టుకో, అవసరం లేదు. కదిలేకు, అవసరం లేదురా, పట్టుకోవాలి కంపల్సరీ. చూడు చూసుకున్నది నా ఇష్టం. అయిపోయింది అప్పుడే 12 సెకండ్లు అయిపోయింది. దింపాడు, చెడగొట్టేశాడు. ఇళ్ళకత మాఫియా, ఇళ్ళకత మాఫియా పూరా మే ప్యార్ కియా. పూరి లెక్కున్నాయి చూడు. కథ 56, 57, 58 స్టాప్. 1 minute కంప్లీట్. పోలా ఈ ఆకు మస్తు వచ్చింది చూడు. ఏది అట్లే వస్తుంది, ఆకు వాడిపోయింది కింద పడ్డది. అట్లే ఉండాలి, ఇట్లే ఉండాలి. ఆకు వాడిపోయి కిందికి పడ్డది. దగ్గర ఇక నాదే మంచిగా ఉన్నట్టు వీళ్ళు బాధపడతారు. మంచిగా చెప్పు. నిజంగా మంచిగా చెప్తారు. ఒకవేళ నాది మంచిగా అనిపించినా గానీ వాళ్ళది మంచిగా ఉందని చెప్పారు, మళ్ళీ హట్ అవుతారు. ఎందుకని మంచిగా దించు, నిజంగా మంచిగా దించు. మంచిగా ఉంటుంది, నేను అదే చెప్తున్నా. మళ్ళీ నాది మంచిగా ఉందంటే మీరు బాధపడతారని చెప్పేసి నేనేమనుకోను కానీ వీళ్ళని మంచిగా ఉందని చెప్పి. నెక్స్ట్ 3, 2, నువ్వు కదిలేక 1 స్టార్ట్. ఐదు అయిపోయింది. రైట్, మస్తు చూస్తారా కూర కూడా వచ్చింది. కుండా అబ్బా, అదేంటి ఆగలా? పర్ఫెక్ట్. దిస్ ఆర్ట్ బిలాంగ్స్ టు నవీన్. అది కనబడుతుంది. 49 seconds completed. 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59. 1 minute completed. అలా నువ్వు కళ్ళు మూసుకొని తెరివే ఒకసారి. కళ్ళు మూసే తిప్పినాక మూసి తెరువు. 1, 2, 3 చూసుకో. ఏది చూడాలి? ఏంటిది అది? నువ్వే చెప్పు. ఇది సెంటర్ పాయింట్, ఇవి రేకులు. చుక్కలు ఎట్లా వచ్చిందో మంచిగా. చుక్కలు ఎడ పెట్టినావు? ఏ చుక్కలు సెంటర్ పాయింట్ చేంజ్ అయిపోయింది. పువ్వాడు వాడిపోయింది అన్నట్టు. గీ రెక్కలు కూడా గీడ గీసి రావాలి. భలే దించండి అన్న. నాకు మళ్ళా చెప్పబుద్ధి అయితే లేదు. నాది మంచిగా నాకు తెలుసు. సరే సరే, అది మీకు కూడా తెలుసు. ఓకే, కానీ నాది మంచిగా అని చెప్తే బాధపడతారు. మస్తు దించినావు. ఏముంది ఇప్పుడు దీన్ని మలిపేసి మనం దించిపిద్దామా లేకపోతే దీన్ని ఇట్లా ఫ్రేమ్ కట్టిద్దామా అని చూస్తున్నా. ఫ్రేమ్ మళ్ళా రాదురా. ఏమన్నా శేఖర్ పార్టిసిపేట్ చేస్తావరా కంపల్సరీ? వాళ్ళు ఓడిపోయిన కామెంట్ పెడితే ఒప్పుకోండి మరి. ఏం కాదు, మన ఆడియన్స్ చెప్పుకుని దీన్ని ఇట్లా ఫ్రేమ్ కట్టిద్దాం మంచిగా. మళ్ళా రాదురా. ఇట్లాంటి గీతలు ఎవరు బొమ్మలు ఎవరు గీయలేరు కాబట్టి ఆర్టిస్ట్ దొరకడు. కావాలని తీస్తే రాదు అట్లా. దిస్ ఆర్టిస్ట్ నేమ్ ఇస్ దిస్ ఆల్రెడీ బ్రాండ్. ఏంటిది? సో ఫైనల్ గా ఇది గైస్ ఈరోజు వీడియో. మళ్ళా మలిపేసి మస్తున్నది మంచిగా వచ్చిందిరా. మళ్ళీ సరే సరే, ఇగో ఈ ఫోటో తీస్తున్నా, ఫోటో తెచ్చుకొని దాచిపెట్టుకో. నువ్వు దించింది వీడు చెడగొట్టిండు అంతా. అయ్యో ఇన్ని వేసుకోరు కామెంట్లలో దించి మలిపేస్తావు. ఓకే, నేనేమన్నా ఇవన్నీ నువ్వే మలిపేసినావు. అయిపోయిందంటే మలిపేసిన. అయిపోలే, నేను దీన్ని గీతలు ఆడలేవు. గీడుంటాయి నువ్వే తీస్తున్నారు. నాది గీత పక్కపండికి బ్లూ కలర్ మార్క్ అదేరా. ఇంకేంది ఫోటోలో మంచిగా కనడద్దా? వాళ్ళు ఇది చూసే స్టడీ చేస్తారు ఎవరు మంచిగా. ఏం లేదు, అన్ని కథలు అబ్బా అబ్బా వెళ్ళా. అరే 2 butterflies ఎక్స్ట్రా. ఫోటో తీస్తున్నా. 2 butterfly livers ఎక్స్ట్రా. బటర్ఫ్లై లివర్ అట అన్న. ఈ కాస్ట్ దీనికి ఎంత అమ్ముతావు? మంచిగా వచ్చిన డింపియాడు కాస్ట్ ఎంత పెడతావు? బయట దేశ పళ్ళు సారానా బారానా అన్నా ఐ వాంట్ దట్ అన్నా అనుకుంటే 2-3 లక్షలు వస్తాయి. 4 అన్నా. అరే 4 అనాలు తీసుకురాను.
వినరా బారానా బారానాలు తీసుకురా బారానాలు ఇట్టి ఇప్పుడైతే ఇప్పుడైతే లేవు ఇప్పుడు అదే కదా ప్రీషియస్ కాయిన్ అది. అయ్యా స్టార్ట్. గవి లేవు ప్రతిదీ కిందికి వెళ్ళి మొదలు పెట్టుకోలేమరా కింది స్థాయి వాళ్ళకి అర్థం కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. మినిమం డిగ్రీ అయ్యే వచ్చినాయి. అది ఇష్టం 600 ఇష్టం కాదు 6 రావాలని చెప్పిన నువ్వు ఏనాడు తీసుకో ఇప్పుడు అది 6 అయితే ఆకు బాగా సన్న ఉంది. అగో గవి చెప్పలే మీ అందరికి. శేఖర్ Sunflower ఆ? ఆయన శేఖర్ ఆయన 53 పిటల్ 58. అరే గుంజుకోరా స్టాప్. మేఘాలు దించిండ్రు ఇంకిడు పర్లేదు. బెటర్ నీకంటే బెటర్. వీడు చూసుకుంటేనే ఇట్లా దించిండు అంటే చూడకుండా ఎట్లా దిస్తాడేమో. ఇవన్నీ లేవు గారు మన బడ్జెట్ లా ఆడియన్స్ కోసం యాడ్ చేసిన దానికోసం అన్న. ఏంట్రా ఏమనుకుంటున్నారు నువ్వు అసలు? 2 పాయింట్లు యాడ్ చేస్తాడు. ఇదేంది ఇవన్నీ లేవు గారా? క్షమించండి. అరే సారీ సార్. అరే అని గట్రా కమాన్. రెడ్ కలర్ ఏం కట్ట తాలిగట్టలా ఎడా అనుకుంటారు ఎందుకు చేస్తారు? యాజ్ యువర్ విష్. స్టార్ట్ ఇన్ టైం. తొమ్మిది వచ్చినాయి. 5 వచ్చినాయి రేకులు. ఇంకోటి గుట్టలు 51. వాటర్ పాయింట్ మీద పడుతున్నాయి. ఇంతమంది కదా స్మైల్ పెడితే గారా సూర్యుడు స్మైలా ఇప్పుడు ఏడుంది అది ఇక్కడ పెడతా. 59. స్టాప్ తీసుకురా. నేను ఇస్తా గుంజుకోండి కానీ ఇప్పుడు ఈ కళాఖండాన్ని వీక్షించగలనని కోరుతున్నాను. మనసే ఓకే మంచిగా ఉంది. గ్రేట్ ఆర్టిస్ట్ నేను. అవునా ఇచ్చేయండి గాయస్. వీందే మంచిగా ఉందని చెప్పారు, లేకపోతే హట్ అవుతుంది. అట్ట ఏం చూడన్నా 2 రోజులు ఎండ కూడా రాడు మన అలాగే. నాకు తెలుసు మీరు అందరు నాదే మంచిగా వచ్చిందని అంటారు కానీ ఇచ్చేయరు. ఏంట్రా నా డైలాగ్ కొడుతున్నాడు. నాకు తెలుసు మీరు అందరు నాకే పాయింట్లు ఇస్తారని తెలుసు, కాకపోతే ఆయనకి ఇచ్చేయరు. ఏం కాదు. నేను ఎప్పుడు నాకు మార్కులు వేయరని నేను కోరుకోలేదు, వీరికి వేయండి అని కోరుకుంటున్నా. పక్కోడు మంచిగా ఉండి ఆయన పక్కడు మంచిగా అయిపోతాడు, ఆయన ఎన్నుకున్న పక్కోడు మంచిగా అయిపోతాడు. సో అందరు మంచిగా ఉంటే నేను మంచిగా అయిపోతా. అయినా సరే నాకే మొత్తం కదా నాకే చెప్పుకున్నాడు సింపతి. సో మొత్తానికి ఇది గైస్ ఈరోజు ఒక బ్లైండ్ ఫోల్డ్ డ్రాయింగ్ ఛాలెంజ్ చేద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే చేసినాం అనమాట. ప్రజెంట్ మా దగ్గర ఒకటే బోర్డు ఉంది కాబట్టి ఒకరి తర్వాత ఒకరు అయితే చేయాల్సి వచ్చింది. ఒకవేళ ఈ వీడియో పైన మీ సపోర్ట్ కనుక వచ్చింది అనుకోండి, నెక్స్ట్ టైం ఏం చేస్తామంటే ఒక్కొక్కడు ఒక్కొక్క దగ్గర ఉంటాడు, ఒకరిలో చూసుకోము, ఒక్కొక్క కెమెరా పెట్టుకుంటే వేరే 4 బోర్డ్స్ పెట్టుకుంటే వివరాలము. ఒకటే డ్రాయింగ్ షీట్, అప్పుడు ఒక గుర్రమా లేకపోతే ఒక కుక్కన ఏదైనా ఒక పెద్ద ఐటమ్ పెడతాను డ్రాయింగ్ చేసి. అందరూ ఒకటినా? ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్కర్, ఒక్కొక్క బోర్డు, వేరే ప్లేస్లో ఉంటారు. అందరూ దించేసి రావాలి. మళ్ళీ అందరం ఒక దగ్గర పోయి ఎవరిని ఫస్ట్ చూద్దామని చెప్పేసి డిసైడ్ చేసుకుందాం. అందరం పోయి ఒకరిని చూద్దాం, అది ఎట్లుంది ఏం కదా అని చెప్పేసి డిసైడ్ చేద్దాం. మళ్ళీ సెకండ్ చూద్దాం, అట్లయితే చేద్దాం సెకండ్ టైం. ఒకవేళ ఈ వీడియో పైన మీరు సపోర్ట్ కనుక బాగా చూపిస్తే ఓకేనా? ఓకే. అప్పుడు మనకు 4 బోర్డులు కావాలి. సో వీటికి సంబంధించిన స్క్రీన్ షాట్లు అన్ని ఇప్పుడు నేను వేస్తా ఒక్కొక్కటి. ఫస్ట్ రామచిలుక వస్తుంది. ఇప్పుడు డింపి ఫస్ట్ ఇచ్చింది కదా, డింపి అని చెప్పేసి ఫస్ట్ రామచిలుక అయితే దాని కింద పువ్వు వస్తుంది, తర్వాత కూర, ఫస్ట్ రామచిలుక అయితే తర్వాత పువ్వుది. సో ఈ విధంగా 4 చేస్తాం. అవన్నీ చూసిన తర్వాత ఆర్డర్ వైజ్ మీరు కామెంట్ అయితే ఏరి వీడు ఫస్ట్ ఉండో వీడు సెకండ్ ఉండో థర్డ్ ఉండో అని చెప్పేసి. కింద ఎవరైతే 2 వస్తారో లేకపోతే ఒకడు వస్తాడో వానికి ఏదైనా ఒక రివెంజ్ ఛాలెంజ్ చేయడానికి అయితే ప్లాన్ చేద్దాం. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు బ్లైండ్ ఫోల్డ్ డ్రాయింగ్ ఛాలెంజ్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో పైన సపోర్ట్ వస్తే మాత్రమే నెక్స్ట్ టైం ఇండివిజువల్ డ్రాయింగ్ అయితే ఉంటుంది, ఇండివిజువల్ లొకేషన్స్లో. సో
సో ఫైనలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బై బై.